الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين وبعد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد: يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాం. సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా, నా తరపు నుండి, అదేవిధంగా మా కుటుంబీకుల సభ్యుల తరపు నుండి మీకు, మీ కుటుంబీకులకు ఈద్ ముబారక్. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం సాలిహల్ అమాల్ కుల్లు ఆమిన్ వ అంతుం బిఖైర్. సోదర మహాశౌలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: యా అయ్యుహల్లదీన ఆమను తకుల్లాహ్ హక్క తుకాతి. ఓ విశ్వాసులారా, మీరు మీకు స్తోమంత ఉన్నంత వరకు అల్లాహ్తో భయపడుతూ జీవితాన్ని కొనసాగించండి. వలా తమూతున్న ఇల్లా అంతుం ముస్లిమూన్. మరియు ధ్యాసలో ఈ మాటను పెట్టుకోండి, మీరు మరణించే సమయంలో ముస్లిం అయ్యి మరణించాలి. ఇస్లామియా వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ మరణించాలి. ఇది ఎల్లప్పుడూ కూడా ధ్యాసలో పెట్టుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపిస్తున్నాడు. సోదర మహాశివులారా, అల్లాహ్ దయ వల్ల మనము రంజాన్ మాసము పూర్తి చేసుకున్నాము. రంజాన్ మాసంలో అనేక విధాలుగా మనం ఆరాధనలు చేసుకున్నాము, ఆరాధించుకున్నాము, సత్కార్యాలు చేసుకున్నాము, పుణ్యకార్యాలు చేసుకున్నాము. నమాజ్, రోజా, సదకా, సదకతుల్ ఫిత్ర్, ఏతికాఫ్, ఖియాముల్ లైల్, తహజ్జుద్, ఈ విధంగా అనేక రకాల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మనం చేసుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇది ఏదైతే చేసుకున్నారు మీరు, ఇది తాత్కాలికంగా ఉండకూడదు. చివరి శ్వాస విడిచే వరకు ఈ విధంగానే మీరు నడుస్తూ ఉండాలి. చివరి శ్వాస విడిచే వరకు, మరణం వచ్చే వరకు, చావు వచ్చే వరకు, ఎప్పటి వరకైతే మీరు బతికి ఉంటారో అప్పటి వరకు మీరు అల్లాహ్తో భయపడుతూనే జీవితాన్ని కొనసాగించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ప్రస్తావిస్తుంది. సోదర మహాశివులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఇంకో చోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ థుమ్మ ఇస్తఖాము ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. నిశ్చయంగా ఎవరైతే ఈ మాటను అన్నారు, ఏమని మాట అన్నారు? రబ్బునల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా ప్రభు, నా సృష్టికర్త, సర్వలోకాల సృష్టికర్త. ఈ మాటపై ఎవరైతే దృఢంగా నమ్మారో, దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించారు, తుమ్మస్తకాము, మరియు ఆ మాట పైన, ఆ విశ్వాసం పైన స్థిరత్వంగా ఉన్నారు. అంటే కేవలం తాత్కాలికంగా కాదు, టెంపరీ కాదు, పర్మనెంట్ స్థిరత్వంగా అదే పైన స్టేబుల్ కింద ఉన్నారు. అంటే అల్లాహ్ ఏకైకుడు, అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త అనే మాట పైన దృఢ విశ్వాసంతో ఎవరైతే జీవితాన్ని కొనసాగించారో, ఫలా ఖౌఫున్ అలైహిం, వారికి ఇహలోకంలో పరలోకంలో భయపడాల్సిన అవసరమే లేదు, చింతించాల్సిన అవసరమే లేదు. వలా హుమ్ యహ్జనూన్, అదేవిధంగా వారి కోసం ఇహలోకంలో పరలోకంలో నిరాశ చెందాల్సిన అవసరమే లేదు. ఎవరి కోసం అండి? ఎవరైతే ధర్మం పైన, ధార్మిక విషయాల పట్ల స్థిరత్వంగా ఉంటారో వారి కోసం. ఆడవారు కొంచెం దయచేసి సైలెంట్గా, నిశ్శబ్దంగా కూర్చోండి. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, నిశ్శబ్దంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో అంటున్నారు: ఓ విశ్వాసులారా, మీరు స్థిరత్వంగా ధర్మంపై నడుస్తూ ఉండండి. స్థిరత్వంగా అంటే అర్థం ఏంటండి? కేవలం ఒక నెల కోసమా, ఒక వారం కోసమా, ఒక సంవత్సరం కోసమా? తాత్కాలికం కాదు. స్థిరత్వం అంటే టెంపరీ కాదు, పెర్మనెంట్, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఈ విధంగానే జీవితం కొనసాగించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. ఎవరైతే శాశ్వతంగా
చివరి శ్వాస విడిచే వరకు, మరణం వచ్చే వరకు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తారో వారి కోసం ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో పదే పదే చెప్తున్నాడు సోదర మహాశయులారా. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్, మీరు ప్రతి ఒక్కరూ అల్లాహ్ని ఆరాధిస్తూ ఉండండి. ఇప్పటి వరకు హత్తా యాతియకల్ యకీన్, ఇప్పటి వరకు అయితే మీకు మరణం రాదో అప్పటి వరకు ఆరాధిస్తూనే ఉండండి. అంటే మనం సత్కార్యాలు తాత్కాలికంగా చేయకూడదు. ఒక నెల కోసం కాదు, ఒక వారం కోసం కాదు, ఒక సంవత్సరం కోసం కాదు, చనిపోయే వరకు, మరణం వచ్చే వరకు, చివరి శ్వాస విడిచే వరకు మనము ఆరాధిస్తూనే ఉండాలి. ఆరాధన అంటే ఏంటి? ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించడం. ఆరాధన అంటే ఏంటి? దైవ ప్రవక్తకు అదే విధంగా దైవానికి విధేయులుగా ఉండడం, దైవ ప్రవక్త మాటను అనుసరించడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటను అనుసరించడం, ఇస్లాంని ఫాలో చేయడం, ఇదే ఆరాధన. ఒకవేళ మీ లైఫ్ స్టైల్, మీ జీవన విధానము ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇబాదత్ చేస్తున్నారు, అదే ఆరాధన. ఆరాధనకి మరో డెఫినేషన్ ఏమీ లేదు. ఆరాధన యొక్క డెఫినేషన్ ఏంటంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో అల్లాహకు మరియు దైవ ప్రవక్తకు మీరు ఏదైతే ఆరాధిస్తున్నారో ఆ విధానంగా ఏ విధంగా అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపిస్తున్నాడో, ఏ విధంగా అయితే దైవ ప్రవక్త ఏ పద్ధతి అయితే నేర్పించి వెళ్ళారో ఆ పద్ధతిలో ఏదైతే జీవితం గడుపుతారో ఇదే ఆరాధన అవుతుంది. మన జీవిత యొక్క లక్ష్యం కూడా అదే, మన పుట్టుక లక్ష్యం కూడా అదే. అవునా? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిన్నాతులను మరియు మానవులను ఎందుకు పుట్టించాడండి? ఎందుకు సృష్టించాడు? దైవ ఆరాధన నిమిత్తం మాత్రమే. ఆ దైవ ఆరాధన అంటే ఏంటి? దైవ మాటకు అనుసరించడము, దైవ ఆజ్ఞకు విధేయులుగా ఉండడము, దైవ ప్రవక్త యొక్క మాటకు విధేయులుగా ఉండండు. ఇప్పటి వరకు ఉండాలి, చివరి శ్వాస విడిచే వరకు, మరణం వచ్చే వరకు సోదర మహాశయులారా. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం దువా చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి ఈ స్థిరత్వంగా ఉండడానికి దువాలు ఉన్నాయి, ప్రవక్త గారు నేర్పించారు, ఖురాన్లో ఆయతులు ఉన్నాయి. ఏ విధంగా మనం స్థిరత్వం అంటే ఏంటంటే, స్థిరత్వం అనే మాట ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆరాధనలో స్థిరత్వం ఉండట్లేదండి మన సమాజంలో. ఒక నెల వచ్చింది, రంజాన్ మాసము, పవిత్రమైన మాసము, ఇక్కడ స్థిరత్వంగా ఉంటున్నాం. మాషాల్లా 5 పూటల నమాజ్ కూడా పాటిస్తున్నాం, దాంతో పాటుగా తహజ్జుద్, ఖియాముల్ లైల్, తరావీ కూడా పాటిస్తున్నాం, రోజాలు కూడా పాటిస్తున్నాం. ఓకే, కానీ తర్వాత మన జీవితంలో చూసుకుంటే నమాజ్ ఉండట్లేదు, అంటే స్థిరత్వం ఉండట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థిరత్వంగానే ఉండమని చెప్తున్నాడు, కానీ మనం స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు. ఒక నెల పాటిస్తున్నాము, తర్వాత మళ్ళీ పూర్వం ఎలా ఉన్నామో అలాగే బతుకుతాము. జీవితంలో నమాజ్ ఉండదు, జీవితంలో మరో ఆలోచనలు సత్కార్యాలు చేయము, దాన ధర్మాలు ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో చేశామో మరో మాసంలో ఆ విధంగా చేయము. ఏ విధంగా అయితే నలుగురికి సహాయం చేశామో మామూలు రోజులు ఆ సహాయం చేయం, నిర్లక్ష్యంగా ఉంటాము. అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు సృష్టించాడో ఆ మాట మర్చిపోయి ఉంటాం మనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం దువా చేయాలి. ఎలాంటి దువాలండి? ఖురాన్లోనే అల్లాహ్ నేర్పించాడు ఆ దువాలు. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా, వల్లా నాకు రుజు మార్గం చూపించిన తర్వాత భ్రష్టత్వం యొక్క మార్గం నుండి రక్షించు అల్లా. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హృదయానికి హిదాయత్ ప్రసాదించిన తర్వాత, సౌభాగ్యం ప్రసాదించిన తర్వాత, ఇది సౌభాగ్యమే కదండి. నెలంతా అంటే రంజాన్ మాసంలో మనం రోజాలు పాటించాము, దాంతో పాటుగా నమాజ్ పాటించాము, దాంతో పాటుగా తహజ్జుద్ అంటే ఖియాముల్ లైల్, తరావీ పాటించాము, ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేశాము, ఆకలితో ఉన్న వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసాం. ఇవన్నీ ఏంటి? సౌభాగ్యమే కదా, తౌఫీక్. అది తౌఫీక్ లేకుండా ఏమైనా చేస్తామా? ఏమి చేయలేం. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సౌభాగ్యం, ఈ తౌఫీక్ కేవలం తాత్కాలికం కోసం అడగకూడదు, స్థిరత్వంగా ఉండాలి. ఆ మాట పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎల్లప్పుడు కూడా వల్ల నాకు సౌభాగ్యం ప్రసాదిస్తూనే ఉండు. ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో నువ్వు నాకు అనేక రకాలుగా సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించావో, ఎల్లప్పుడు కూడా ఈ విధంగానే నేను సత్కార్యం చేస్తూ బతకాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం వేడుకోవాలి, దువా చేయాలి సోదర మహాశయులారా. ఇలాంటి దువా. తర్వాత ఇంకో దువా ఉంది, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంది. ఏముందండి? మన మనస్సుని మార్చే యొక్క శక్తి, మన హృదయాన్ని సత్య మార్గం వైపు నాకు నడిపించే శక్తి అల్లాహ్ ఉంది. అందుకే అల్లాహ్ ఏమనాలంటే, ఓ అల్లాహ్, ఒక రోజు కాదు, ఒక నెల ఏ విధంగా అయితే నా మనస్సును నీ ధర్మం వైపు నాకు మార్చావో, జీవితాంతం నా మనస్సును ఈ విధంగా నీ ధర్మం వైపు మార్చు. ఎందుకంటే నెల మాత్రం ధర్మం పైన ఉంటున్నాం, నెల మాత్రం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఉపవాస స్థితిలో ఎక్కడ నా ఉపవాసం భంగం అయిపోతుందని మనం ఏం చేస్తాము? చాలా జాగ్రత్త పడతాం.
ఏంటి అబద్ధం మాట్లాడితే రోజా పోతుంది, అబద్ధం పలకకుండా ఉంటాం. బూతులు తిడితే రోజా పోతుంది, అంటే చెడు మాటలు మాట్లాడకుండా ఉంటాం. మనోవాంఛల కోరికలను అదుపులో పెట్టుకుంటాం. ఎందుకు? రోజాలో ఉన్నాం కాబట్టి, రోజాతో ఉన్నాం, ఉపవాస స్థితిలో ఉన్నాం కాబట్టి అనేక రకాలుగా చెడు కార్యాల నుండి, మహాఘోరమైన పాపాల నుండి మన మనోవాంఛల యొక్క అదుపులో పెట్టుకుని మమ్మల్ని మనం పాపాల నుండి రక్షించుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దువా అనేది ఎల్లప్పుడూ చేస్తుండాలి. యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్, వల్లా నా హృదయాన్ని జీవితాంతం స్థిరంగా నీ ధర్మం పైన ఉంచు. అల్లాహు అక్బర్. ఈ దువా చేస్తున్నాను, నేర్చుకోండి దువా. యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఈ దువా చేస్తుండాలి సోదర మహాశిలారా. అదేవిధంగా ఈ రంజాన్ మాసం ఏం నేర్పించింది మనకు? రోజా ఏ విధంగా ఉండాలో నేర్పించాలి. అయితే ఇది విధించబడిన ఫర్జ్ రోజా పాటించాం మనం. తర్వాత నఫిల్ రోజాలు కూడా ఉండాలి. తర్వాత నఫిల్ రోజా అంటే ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఏంటంటే మనం ఎంతవరకు అయితే ఉంటామో అన్ని ప్రతిఫలాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. నఫిల్ రోజాలు ఏమున్నాయండి? ప్రవక్త గారి విధానం మనం చూసుకుంటే, ప్రవక్త గారి జీవిత చరిత్ర సీరతున్ నబీ మనం చూస్తే, స్టడీ చేస్తే తెలిసే విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి వారం సోమవారము మరియు లక్షవారం గురువారము ఈ 2 రోజులు ఉపవాసాలు పాటించేవారు. మనం పాటించాలి. అదేవిధంగా అయ్యామే బీస్ అంటే ప్రతి నెలవంకను చూసి ప్రతి నెల అరబిక్ క్యాలెండర్ పరంగా 13, 14, 15 3 డేస్. ఏంటంటే అరబిక్ క్యాలెండర్ పరంగా ఏ డేట్స్? 13, 14, 15 అయ్యామే బీజ్ అంటారు. ఇవి నఫిల్ రోజాలు అన్నమాట. అంటే ఎక్స్ట్రా మనం పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఇష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలాలు ప్రసాదిస్తాడన్నమాట. అదేవిధంగా ఈ నెల ఏ నెల మొదలైందండి? ఇప్పుడు రంజాన్ తర్వాత షవ్వాల్ మొదలైంది. ఇవాళ షవ్వాల్ ఎన్నో తేదీ అండి? 1వ తేదీ. తర్వాత కంటిన్యూస్గా నిరంతరంగా ఎన్ని రోజులు ఉండాలి? 6 రోజులు ఉండాలి. నఫిల్ ఇబాదత్ ఉత్తమం ఉండడం ఉత్తమం, సున్నత్ ఇది. ప్రవక్త గారు పండగ రోజు వదిలేసి తర్వాత రోజు నుండి ఎన్ని రోజులండి? 6 రోజులు షవ్వాల్ నఫిల్ రోజా పాటించేవారు. నఫిల్ అంటే ఎక్స్ట్రా పాటిస్తే ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే విధంగా దేవ ప్రవక్త అంటున్నారు, మన్ సామ రమదాన థుమ్మ అత్బఅహు సిత్తన్ మిన్ షవ్వాల్ కాన కసియామిద్ దహరి. అతను 1 సంవత్సరం అంతా రోజా పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతైతే ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు, 1 సంవత్సరం కంటిన్యూస్లీ 1 ఇయర్ మనం పాటిస్తే ఎంత ప్రతిఫలాలు ప్రసాదిస్తాడో, కేవలం 6 డేస్ 6 రోజులు పాటిస్తే అన్ని పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. మళ్ళీ ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగించుకోవాలి కదా. కావున సోదర మహర్షులారా, ఈ రోజు పండగ రోజు, ఇవాళ అయితే ఉపవాసం పాటించలేము, సంతోషించాలి. సో ఇది శుభకరమైన రోజు కాబట్టి సంతోషంగా ఉండాలి. సేమియాలు తయారు చేసుకుంటాము, అనేక రకాలుగా వంటలు తయారు చేసుకుంటాం, బిర్యానీ తయారు చేసి అందరినీ పంచుకుంటూ ప్రేమ అనురాగంతో మనం జీవితం గడుపుతాం ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఈ రోజు కాకుండా తర్వాత రోజు అంటే రేపటి నుండి ఎన్ని రోజులండి? 6 రోజులు, 6 డేస్ కంటిన్యూస్లీ నిరంతరంగా 6 రోజులు ఉండాలి. అలా ఉంటే ఎన్ని రోజులండి ఉండే ప్రతిఫలము? 1 సంవత్సరం. 1 సంవత్సరం ఉండే ప్రతిఫలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు సోదర మహర్షులారా. కావున ఇలాంటి నఫిల్ రోజాలు మనం పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ రంజాన్ నెల ఏం నేర్పించింది మనకి? ఖురాన్ పారాయణం చేయడం నేర్పించింది. ఖురాన్ పారాయణం చేయకపోయినా కనీసం వినడం, తిలావత్ కాకపోయినా సిమాఅత్ వినడం నేర్పించింది. మనం ఖియాముల్ లైల్ తరావీలో విన్నాం కదా, గంట నుంచి విన్నాము. ఇది అలవాటు ఉండాలి జీవితాంతం. ప్రతిరోజు ఒక అరగంట ఈ విధంగానే ఏ సోషల్ మీడియా ద్వారా ఆడియో వీడియో ఖురాన్ వినండి. మీకు ఖురాన్ అరబీ భాషలో చదవడం రాకపోతే తెలుగులో చదవండి కనీసం. కానీ అరబీలో నేర్చుకోండి, కానీ ఎప్పటి వరకు అయితే రాదో అప్పటి వరకు కనీసం తెలుగులో ఏదైతే రోమన్ తెలుగు రాయబడిందో కనీసం అదైనా చదవండి. దాని యొక్క అర్థంతో చదవండి. ట్రాన్స్లేషన్ తెలుగులో కూడా అనువాదం ఉంది, ట్రాన్స్లేషన్ ఉంది, ట్రాన్స్లేషన్ తీసి చదవండి. అహ్సనుల్ బయాన్ ఓపెన్ చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు ఏం ప్రస్తావిస్తున్నాడు, అసలు అల్లాహ్ ఏం కోరుకుంటున్నాడు, మన జీవిత లక్ష్యం ఏంటో అనేది తెలుస్తుంది. ఖురాన్ పారాయణం రోజు చేయాలి. ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో అలవాటు చేసుకున్నామో అదే విధంగా రంజాన్ కాకుండా మామూలు రోజులు కూడా ఖురాన్ పారాయణం చేయాలి. ఎందుకంటే ఎవరి జీవితంలో అయితే ఖురాన్ పారాయణం తిలావత్ చేసే అలవాటు ఉంటుందో వారి జీవితంలో శుభాలు ఉంటాయి. మీ జీవితంలో బరకత్ ఉండాలంటే ప్రతిరోజు కనీసం అరగంట అయిన ఖురాన్ కోసం తీయండి. ఒకసారి ప్రాక్టికల్లీ చేయండి, తర్వాత చూడండి మీ జీవితంలో అనేక రకాలుగా శుభాలు ప్రసాదిస్తాయి. ఏంటంటే బరకత్ అంటే ఏంటండి? పీస్ఫుల్ లైఫ్, సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం. ఇదే బరకత్ అంటే. అంటే రోగాలు రావు, కష్టాలు రావు, బాధలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే రోజుకి 300 సంపాదించినా ప్రశాంతత ఉంటుంది, రోజు కోటి రూపాయలు ప్రసాదించిన ప్రశాంతత ఉండదు, పీస్ఫుల్ ఉండదు. కారణం ఏంటి? అతని జీవితంలో బరకత్ లేదు.
అతని జీవితంలో శుభాలు లేవు. సో దైవము మన జీవితంలో శుభాలు ప్రసాదించాలంటే ప్రతిరోజు కనీసము అరగంట ఖురాన్ కోసం తీయండి. ఖురాన్ చదవడం రాకపోయినా కనీసం వినండి. పోనీ అది కూడా చేయకపోతే 5 పూటల నమాజ్ ఉంటుంది కదా, 5 పూటల నమాజ్ వచ్చేయండి మసీద్కి. కనీసం గురువుగారు చదివేది వింటారు. ఈ నమాజ్ అలవాటు చేసుకోండి, దాన్ని మర్చిపోకండి. అదేవిధంగా ఈ రంజాన్ మాసం మనకి దైవ భీతి పరులుగా మార్చింది. ఈ దైవ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం భయపడ్డాం కదా, ఈ విధంగానే జీవితాంతం భయపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయపడి మనం ఏం చేసామండి? ఆకలితో ఉన్నాం, దాహంతో ఉన్నాం. ఏమైనా తిన్నామా రోజా స్థితిలో? ఏమైనా తాగామా? ఎందుకు తినలేదు, ఎందుకు తాగలేదు? అల్లాహ్ ఆజ్ఞాపించి ఉన్నాడు కాబట్టి తినలేదు, తాగలేదు. ఈ ధ్యాస జీవితాంతం ఉండాలి. ఇది చేయకూడదు, ఇది హరాం పని, ఇది నిషేధింపబడిన విషయము, దీంతో దూరంగా ఉండాలి. ఎవరు చూసినా చూడకపోయినా అల్లాహ్ చూస్తున్నాడనే ధ్యాస ఈ రంజాన్ మాసం మనకి నేర్పించింది సోదర మహాశిలారా. ఈ విషయాలు నేర్చుకోవాలన్నమాట. అయితే చివరిలో అల్లాహ్ దుఆ, మనకి అందరూ కూడా చేతులు ఎత్తండి, దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రంజాన్ మాసంలో ఏదైతే మనం సత్కార్యాలు చేసి ఉన్నామో, ఏదైతే ఆరాధనలు చేసి ఉన్నామో, అన్ని సత్కార్యాలను, అన్ని ఆరాధనలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. మన నమాజ్ని స్వీకరించుగాక, మన రోజాను స్వీకరించుగాక, మన ఎతికాఫ్ని స్వీకరించుగాక, మన సదకా ఖైరాత్ని స్వీకరించుగాక. ఇంకా అనేక రకాలుగా మనము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాము, సెహరీ విందు ఇఫ్తార్ పార్టీ చేసాము, సెహరీ విందు ఏర్పాటు చేసాము. ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నిటిని స్వీకరించుగాక. అదేవిధంగా ఖురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాంతం కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అదేవిధంగా మన జీవితాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కష్టాలను తొలగించుగాక, బాధలను దూరం చేయుగాక, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించుగాక. ఎవరైతే అస్వస్థతతో పేషెంట్గా బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించుగాక. ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి అని కోరుకుంటున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి వ్యాపారంలో, అందరి జాబులో, అందరి శాలరీలో, అందరి డ్యూటీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అభివృద్ధి ప్రసాదించుగాక. వారి జీవితాల్లో శుభాలు ప్రసాదించుగాక. లోకమంతా, ఈ ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుగాక. ప్రతి ప్రాపంచిక వ్యాప్తంగా, ముఖ్యంగా మన భారతదేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని వర్ధిల్లుగాక, శాంతిని వ్యాపించి చేయుగాక. అదేవిధంగా మళ్ళీ ఇంకో మాట అంటున్నాను, హృదయపూర్వక నా తరపు నుండి, అదేవిధంగా మా కుటుంబీకుల తరపు నుండి మీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం సాలిహల్ అమాల్. ఇంకా కొద్ది